ఏపీ సీఎం జగన్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన తాడేపల్లి నివాసం నుంచి వైజాగ్ చేరుకుని అనంతరం భీమిల్లో వైసీపీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనుండటంతో సిద్ధం పేరిట ఎన్నికల శంఖారావం పూరించనున్నారు వైసీపీ బాస్. ఇక ఈ సభలో సుమారు 3 లక్షల మంది పాల్గొనేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల వ్యూహాలను ముందుకు తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా సిద్ధంగా బహిరంగ సభను ప్లాన్ చేసింది వైసీపీ. ఉత్తరాంధ్రలోనే వైసీపీ ఎన్నికల శంఖారావం నిర్వహిస్తూ ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. ఈ సభను విజయవంతం చేయాలని ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తున్నారు. ఇక సభా ప్రాంగణం వెనుక నుంచి జగన్ కాన్వాయ్ రావడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే సభా ప్రాంగణం హెలీప్యాడ్ను సైతం అధికారులు సిద్ధం చేశారు. దీంతో ఈ సభ ద్వారా వైసీపీ ఎన్నికల శంఖారావం ప్రకటించనుంది. ఏపీ సీఎం జగన్ నేడు విశాఖలో పర్యటించబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన తాడేపల్లి నివాసం నుంచి వైజాగ్ చేరుకుని అనంతరం భీమిల్లో వైసీపీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగుతూ ఉండడంతో సిద్ధం పేరిట ఎన్నికల శంఖారావం పూరించనున్నారు వైసీపీ బాస్. ఈ సభలో సుమారు 3 లక్షల మంది పాల్గొనేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల వ్యూహాలను ముందుకు తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా సిద్ధం బహిరంగ సభను ప్లాన్ చేసింది వైసీపీ. అయితే ఉత్తరాంధ్రలోనే వైసీపీ ఎన్నికల శంఖారావం నిర్వహిస్తూ ఉండడంతో సర్వత్రా ఉత్కంఠత రేపుతుంది. ఈ సభను విజయవంతం చేయాలని ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తున్నారు. సభా ప్రాంగణం వెనుక నుంచి జగన్ కాన్వాయ్ రావడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. అలాగే సభా ప్రాంగణం చదును హెలీప్యాడ్ను సైతం అధికారులు సిద్ధం చేశారు. ఇక దీంతో ఆ సభ ద్వారా వైసీపీ ఎన్నికల సంఘారావాన్ని ప్రకటించనుంది. రైట్, నేడు విశాఖలో అయితే వైసీపీ శంఖారావాన్ని, ఎన్నికల శంఖారావాన్ని మొదలు పెట్టబోతుంది. సభకు హాజరు కానున్నారు వైసీపీ కార్యకర్తలు, నేతలు. అలాగే సీఎం జగన్ వీరికి దిశానిర్దేశం చేయబోతున్నారు. దాదాపుగా భారీ ఎత్తున చేయబోతున్నారు ఈ బహిరంగ సభను. 3 లక్షల మంది వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి భీమిలి నియోజకవర్గాన్ని భారీ బహిరంగ సభతో ఎన్నికల శంఖారావం పూరించేందుకు మొత్తం నాయకులంతా కూడా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమానికి కూడా సిద్ధం అని చెప్పి నామకరణం కూడా జరిగింది. మొత్తం ఉత్తరాంధ్ర అంతా కూడా సిద్ధం జెండాలతో మొత్తం పూర్తిగా రెపరెపలాడిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారాగా ఇప్పటి వరకు ఉన్నటువంటి కార్యకర్తలు, గృహసారులు అందరికీ కూడా దశ నిర్దేశం చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రజల్లోని అనేక కార్యక్రమాలతోటి నాయకులంతా కూడా ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమంతో ప్రజల దగ్గరికి వెళ్లారు. ఇప్పుడు కార్యకర్తలకి అలాగే గృహసారథులకి కూడా ఇంకా మరిన్ని అంటే విశేషాలన్నీ కూడా ప్రజల ముందుకు ఏ విధంగా తీసుకెళ్లన్న దానిపై ఇప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళకి బహిరంగ సభ ద్వారాగా వాళ్ళకి మార్గనిర్దేశం చేస్తారని చెప్పేసి అంతా భావించడం జరుగుతుంది. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 34 జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున కార్యకర్తలు అలాగే
గృహ సారథుల్ని కూడా ఈ యొక్క కార్యక్రమానికి తరలిస్తున్నారు. ఈ కార్యక్రమం భీమిలి నియోజకవర్గం అంటే జాతీయ రహదారికి ఆనుకున్నటువంటి సంఘివలస వద్ద అనిట్స్ కాలేజ్ పక్కన ఈ యొక్క బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభ కంటే అనిట్స్ కాలేజ్ పక్కనే ముఖ్యమంత్రి నేరుగా వచ్చేందుకు కూడా హెలిప్యాడ్ కూడా అక్కడ సిద్ధం చేశారు. ఎందుకంటే రోడ్డు మార్గాన్ని వస్తే ట్రాఫిక్ సమస్య ఇటువంటివన్నీ ఉంటాయని చెప్పేసి ఇంకా ఆయన విమానాశ్రయంలో దిగిన తర్వాత నేరుగా డైరెక్ట్ గా బహిరంగ సభకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 34 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మొత్తం కార్యకర్తలు గృహ దాదాపుగా 2 లక్షల పైగా అనేసి అంచనా వేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే 3 లక్షలు దాటుతుందని అంటున్నారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి సభాస్థలం ఆ వేదిక అంతమందికి సరిపోతుందా లేదనేది మనం ఆలోచించాలి. అయితే మాత్రం అధికారులు మాత్రం అలాగే ముందు జిల్లా నాయకులు ఇంకా అధికారులు అంతా కూడా వెళ్ళి మొత్తం ఏర్పాట్లు కూడా ఇప్పటికే పర్యవేక్షించడం జరిగింది. ప్రతి పూట కూడా ఏర్పాట్లు వెళ్ళి స్వయంగా అందరూ కూడా పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితులు కూడా విజయవంతం చేసేందుకు వాళ్ళంతా కూడా కృషి చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 4 కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఇందులో మొట్టమొదటి ఉత్తరాంధ్ర. ముఖ్యంగా ఇప్పుడు ఉత్తరాంధ్రలోని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పర్యటన అయింది. అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా పర్యటనలు ముగించారు. వీళ్ళంతా కూడా ప్రజలకి ఒక విధమైన సందేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ యొక్క ప్రలోభాల నుంచి ప్రజలంతా కూడా వాళ్ళ మాయలో పడకూడదని చెప్పిన అధికార పార్టీ ఇప్పుడు గృహ సారథులు కార్యకర్తలు ప్రజల దగ్గరికి ఏ విధంగా వెళ్ళాలి, ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి. జగన్ ఈ రోజు సభలో కార్యకర్తలకు నేతలకు ఏ అంశాలు ప్రధానంగా చర్చించబోతున్నారు, అంటే ఏ అంశాలు ప్రధానంగా మాట్లాడబోతున్నారు, అలాగే క్యాడర్కు కానీ కార్యకర్తలు కానీ ఎటువంటి ఎజెండాను ఆయన చెప్పబోతున్నారు? అసలు ప్రధానంగా ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు తొలగించేందుకే ఇప్పుడు గృహ సారథులు కార్యదలకి కూడా ఆయన మార్గనిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అందరూ అనేక పార్టీలు అందరూ ప్రజల్ని ఒక విధంగా ప్రభుత్వం వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ అన్నింటినీ కూడా వాళ్ళలో ఉన్న అపోహలు తొలగించేందుకు ఇప్పుడు వీళ్ళు కృషి చేయాలి. ఇప్పటి వరకు నాయకులంతా ఇంటింటికి వెళ్లి చేశారు. ఇప్పుడు ఈ కార్యకర్తలు ఇంకా గృహ సారథులు ఇంకా వాళ్ళ తమతో, ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రతి 50 ఏళ్ళకి ఒక గృహ సారథులు నియమించడం జరిగింది. వీళ్ళంతా కూడా నేరుగా ఆ ఇళ్లతో యాక్సెస్ ఉంటుంది కాబట్టి వీళ్ళంతా కూడా ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు మరొకసారి వాళ్ళందరికీ వెళ్ళి వివరించి ప్రభుత్వం పూర్తిగా న్యాయం చేసింది అనిపిస్తేనే ఓటు వేయండి అని చెప్పి అడిగే పరిస్థితి ఇప్పుడు వీళ్ళంతా కూడా సిద్ధం చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇంకా ఈ వేళ నుంచి మొత్తం ఇంకా ఎన్నికల ప్రచారం మొదలైంది అందుకుందని చెప్పి అనుకోవచ్చు. మరికొద్ది రోజులు ఇంకా పూర్తిగా సీట్ల పంపకం కూడా పూర్తి అయిపోతే మాత్రం ఇంకా పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారం వెళ్ళిపోవచ్చు అని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్.